ఒకసారి చూడండి. సో we discuss about the limits of the form 1 power infinity. 1 power infinity ఫామ్లో ఉన్న లిమిట్స్ గురించి మాట్లాడదాం. ఫైండ్ ద లిమిట్ x tends to 0, లిమిట్ x tends to 0 1 plus x హోల్ పవర్ 1 by x అనే లిమిట్ గురించి మాట్లాడదాం. x దేనికి టెండ్ అవుతుంది? 0 టెండ్ అవుతుంది. అప్పుడు 1 plus x దేనికి టెండ్ అవుతుంది? 1కి. పైన ఉన్న ఎక్స్పోనెంట్ దేనికి టెండ్ అవుద్ది? ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది. సో విచ్ ఈజ్ ఇన్ n ఫర్ ఇన్ఫినిటీ. సో ఇది క్లాసికల్గా మనం చేస్తే బైనామియల్ ఎక్స్పెన్షన్ అప్లై చేసి చేయొచ్చు. దీన్ని బైనామియల్ ఎక్స్పెన్షన్ ఏం చెప్తున్నాం అంటే 1 plus x హోల్ పవర్ n, 1 plus x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 plus nx, 1 plus nx ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది బైనామియల్ ఎక్స్పెన్షన్ యొక్క ఫార్ములా. కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఇక్కడ తీసుకొస్తే n ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు n, అది ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? nకి ఈక్వల్, దాంతో కంపేర్ చేస్తే. అలాగే 1 బై x అనేది x ఈజ్ ఈక్వల్ టు xకి ఈక్వల్, 1 బై n అనేది 1 బై xకి ఈక్వల్, 1 బై x అనేది nకి ఈక్వల్ అవుద్ది. ఇక్కడ ఉన్న 1 బై x దీంట్లో ఉన్న nకి ఈక్వల్ అవుద్ది, 1 బై x nకి ఈక్వల్ అవుద్ది. ఆ ఫార్ములా దీనికి అప్లై చేస్తే 1 ప్లస్ x లిమిట్ x టెన్స్ టు 0, మనం క్యాలిక్యులేట్ చేసిన లిమిట్ x టెన్స్ టు 0, దీన్ని బైనామియల్లో ఎక్స్పాన్స్ చేస్తే 1 ప్లస్ nx, n అంటే ఎంత ఇక్కడ? 1 బై x, n ఇంటూ x అంటే x ప్లస్లో x ఉంది, ప్లస్ 1 ప్లస్ nx ప్లస్ n ఇంటూ అంటే 1 బై x ఇంటూ n ఇంటూ n మైనస్ 1 అంటే ఎంత? 1 బై x మైనస్ 1, n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరే ప్లస్ అండ్ సో ఆన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనం కట్టాల్సింది ఏంటి? దీనికి లిమిట్ కడుతున్నాం, ఇక్కడ నుంచి వస్తున్నాం, మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం రావాలి? ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 ప్లస్ 1. ఇక్కడ రెండో దానికి ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 2x, 1 మైనస్ 2x బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ని ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ అండ్ సో ఆన్. ఈ ఫార్మేట్ ఇలా ఉంటుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు దేనికి టెండ్ అవుతుంది? 0కి టెండ్ అవుతుంది, అంటే 1 ప్లస్ దీన్ని 1 బై 1 ఫ్యాక్టోరియల్ కింద రాయొచ్చు, ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 2 అంటే 1 మైనస్ 2 బై 2 ఫ్యాక్టోరియల్, 1 మైనస్ 2 బై 2 ఇంటూ 0 అంటే మళ్ళీ 1 బై 2 ఫ్యాక్టోరియల్, 0 అయిపోతుంది కదా, బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది దేనికి ఈక్వల్ అంటే 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్, 1 బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని ఎక్స్పోనెన్షియల్ కాన్స్టెంట్కి ఈక్వల్. ఫైనల్గా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే లిమిట్ x tends to 0, లిమిట్ x tends to 0 1 ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ప్లస్ 1 బై x హోల్ పవర్ లిమిట్ x tends to 0 1 ప్లస్ x హోల్ పవర్ 1 బై x అంటే 1 ప్లస్ x హోల్ పవర్ 1 బై x దేనికి టెండ్ అవుతుంది? 1 పవర్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. ఇది ఆన్సర్. సారీ, 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? ఈ అయిందన్నమాట. దీని ఆన్సర్ ఎంత ఉంది? ఈ ఫైనల్గా. నెక్స్ట్, సపోజ్ ఏదైనా ఫంక్షన్, ఇది డైరెక్ట్గా మనకు అర్థమైంది. ఏదైనా ఫంక్షన్ కనుక మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఉంటే కనుక దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనేది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే దాని యొక్క ఫార్ములా ఎలాగా ఫైనల్గా మనం ఎలా కన్క్లూడ్ చేయాలనేది నేర్చుకుందాం. సపోజు నాకు ఇచ్చిన ఫంక్షన్ నేను ఏమని తీసుకుంటున్నాను అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ g of x which is in the form of, ఎలా ఉంది ఇది? 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో. ఇదేమో ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, ఇదేమో 1కి టెండ్ అవుతుంది. యాజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అయితే కనుక, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అయినప్పుడు ఇది 1కి టెండ్ అవుతుంది, ఇదేమో ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే యాజ్ ఇట్ ఈజ్గా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ g ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేసేయచ్చు. కన్సిడర్ చేసిన తర్వాత నేనేం చేయాలి? ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ మీద ఇంకో వేరియబుల్ ఫంక్షన్ అప్పుడు లాగర్థం అప్లై చేయాలని అనుకుంటున్నాం.
కాబట్టి log y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దట్ ఇంప్లైస్ లాగర్థంలోకి వచ్చింది, లాగర్థం ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లాగర్థం అప్లై చేస్తాను, లిమిట్ అప్లై చేస్తాను బోత్ సైడ్స్. లిమిట్ అప్లై చేసే కంటే ముందు ఏం చేయాలంటే ఈ లాగ్ ఏ పవర్ ఎం అనే ఫామ్లో ఉంది. ఇది లాగ్ ఏ పవర్ ఎం అనే ఫామ్లో ఉంటే ఎం లాగ్ ఏ కింద రాయొచ్చు. అంటే దీన్ని జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే లాగ్ వై అనేది జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే లిమిట్ అప్లై చేస్తాం బోత్ సైడ్స్. లిమిట్ అదర్వైజ్ దీన్ని ఇంకో స్టెప్ రాయొచ్చు. వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ ఈ ఉంటుంది కదా, ఈని ఇటువైపు తీసుకొస్తే ఈ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది? జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే లాగర్థం అప్లై చేస్తున్నాం, అదే లిమిట్ అప్లై చేస్తున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు నేనేం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 వై క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం? లిమిట్ ఈకి తీసుకెళ్ళిన ఒకటి ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఆర్ ఏ అని తీసేసుకొని జనరలైజ్ చేసేయచ్చు. ఈ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ లిమిట్ని, ఇది కాంపోజిట్ ఫంక్షన్ కదా, ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ అనేది ఏమో ఎఫ్ కింద లెక్క, ఈ మొత్తం అంతా జీ కింద లెక్క. కాబట్టి ఈ లిమిట్ని లోపలికి తీసుకెళ్ళవచ్చు. లోపలికి తీసుకెళ్ళి రాస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ g of x into log f of x, g of x into log f of x ఇలా రాయగలిగాం మనం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది? 1కి టెండ్ అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1కి టెండ్ అవుతుంది కాబట్టి దీన్ని 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాను, +1 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 +1 యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ, ఇది మొత్తం దేనికి టెండ్ అవుతుందంటే 0కి టెండ్ అవుతుంది. ఈ మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం 0కి టెండ్ అవుతుంది. +1 ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాగ్ ఎక్స్ +1/x రావాలి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 రావాలి ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఇది లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 +1/x, ఇదంతా టోటల్గా దేనికి టెండ్ అవుతుందంటే 1కి టెండ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 రాసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1తో మల్టిప్లై చేయాలి కదా. అర్థమైందా? ఏం చేసాం ఇప్పుడు మనం? ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ లాగ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1/f ఆఫ్ ఎక్స్ -1 అని రాసాం. ఇక్కడ మనం రాసిన ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఫార్ములా రావడం కోసం రాశాను నేను. యాక్చువల్లీ ఫార్ములా ఏంటంటే అక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ limit extends to 0 log limit extends to 0 limit extends to 0 log x +1 -1/x is equal to 1. ఆ ఫార్ములాకి దగ్గరగా ఉంది. ఈ ఫార్ములా రావడం కోసం దానికి దగ్గరగా రాశానమాట. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అనేది ఎక్స్ కింద ట్రీట్ చేసుకోవాలి. లాగ్ ఇక్కడ ఇది -1 లేదు, ఇది ఎక్స్ +1/x. ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి ఈ ఎక్స్ మ్యాచింగ్, ఈ 1కి 1 మ్యాచింగ్, బై ఇదంతా కూడా ఎక్స్కి మ్యాచింగ్. సో ఇది 1కి అయినప్పుడు ఇది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 కూడా 1కే టెండ్ అవ్వాలి. ఎందుకని? ఎక్స్టెన్స్ టు ఏ అయితే ఇది 1కి టెండ్ అవుతుంది కాబట్టి, ఇది 1కి టెండ్ అవుతుంది, ఇది టోటల్గా 0కి టెండ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపి 1 రాసేసాం అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1, అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్.
జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. సో ఏం జరిగింది ఇప్పుడు, ఏదైనా ఫంక్షను 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఉంటే ఫైనల్గా దాన్ని ఎలా రాయొచ్చండి, ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ బేస్ ఇంటూ ఎక్స్పోనెంట్ మైనస్ 1, ఎక్స్పోనెంట్ ఇంటూ బేస్ మైనస్ 1 కింద రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మొదటిది 1కి టెండ్ అవ్వాలి, పైన ఉన్నది ఇన్ఫినిటీకి టెండ్ అవుతాయి ఎగ్జాక్ట్ కాదు, టెండ్ అవుతున్న వాల్యూస్ అయితే. ఎగ్జాక్ట్ అంటే మళ్ళీ 1 అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 పవర్ ఇన్ఫినిటీని ఎగ్జాక్ట్గా రాసేసారు, 1 పవర్ జీ ఆఫ్ ఎక్స్ అని రాసేసారు అనుకోండి, 1 డైరెక్ట్గా 1 ఫిక్స్డ్ 1, ఇది పైన ఉన్నదేమో 10 టు ఇన్ఫినిటీ అవుతుంది. అటువంటిప్పుడు దీని వాల్యూని 1 అనే రాస్తాం. కానీ ఇక్కడ ఉన్న జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 1కి టెండ్ అవుతున్నది అయితే ఇక్కడ 1 అని రాయలేము డైరెక్ట్గా. 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన 1 కదా, అంటే 1 ఫిక్స్డ్గా ఉంటే డైరెక్ట్ 1 అయిపోద్ది. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఉంటే మటుకు దాన్ని మనం ఈ ఫార్ములాలో ఉపయోగించాలి. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని రాయాలి. ఓకే, సో ఫైనల్గా ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్పోనెంట్ ఇంటూ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 whenever g of x is exponent, f of x is base. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్పోనెంట్ ఇంటూ బేస్ మైనస్ 1, ఇది ఫార్ములా అన్నమాట. 1 పవర్ ఇన్ఫినిటీ ఎప్పుడు సమ్ చూసినా సరే ఈ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అది మనం ఇందాక డిస్కస్ చేసిన ఫార్ములా ఏంటి, 0 పవర్ 0 ఒకటిని ఇన్ఫినిటీ పవర్ 0 ఒకటిని, వాటికి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి, దానికి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, దానికి దీనికి ఉన్న తేడా ఇది. జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఈ ఫార్మేట్లో ఉంటే, ఈ రెండో ఫార్మేట్లో ఉంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది సెకండ్ ఫార్ములాలో. 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఏమవ్వాలి, జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇది రావాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ అంతేకాకుండా ఇంకో ఫార్ములా మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం ఎంతవరకు ఒకసారి చూస్తే మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఎంతవరకు ఏమున్నాయి. ఈ క్లాస్లో డిస్కస్ చేసింది ఫస్ట్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఆర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x, ఏ కాదు 0 తీసుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x ఈజ్ ఈక్వల్ టు జీ. నేను బైనామియల్ ఎక్స్పాన్షన్ ఉపయోగించి చేసాం. ఎక్స్ 0కి టెండ్ అవ్వాలి, అప్పుడు ఈ ఫస్ట్ క్వాంటిటీ ఏదైతే ఉందో 0కి టెండ్ అవ్వాలి, ఈ పైన ఉన్న క్వాంటిటీ కూడా 0కి టెండ్ అవ్వాలి, లేకపోతే టోటల్ క్వాంటిటీ ఇన్ఫినిటీకి టెండ్ అవ్వాలి. అలా ఉన్నప్పుడు 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నట్టు అవుతుంది. ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంటూ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది 0కి టెండ్ అవ్వాలి, పైన ఉన్నది దీని యొక్క రెసిప్రోకల్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనకి ఏముండాలి అంటే ఇక్కడ ఉన్న క్వాంటిటీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జనరలైజ్ చేస్తే 1 ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, పైన ఉన్న ఫంక్షను 1/f ఆఫ్ ఎక్స్. సో ఎక్స్
టు ఏ అవుతున్నప్పుడు ఇది దేనికి టెండ్ అవ్వాలి, జీరోకి టెండ్ అవ్వాలి. ఈ పైన ఉన్న దీని యొక్క రెసిప్రోకల్ అవ్వాలి, అంటే ఇన్ఫినిటీకి టెండ్ అవ్వాలి. అప్పుడు దీని వాల్యూ ఈ అయిపోద్ది డైరెక్ట్గా. ఓకే, కాబట్టి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలాగైనా ఉండొచ్చు. ఎక్స్ టెన్స్ టు జీరో అయితే ఇది ఎక్స్, ఇది 1/x. ఎక్స్ టెన్స్ టు ఏ అయితే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ 10 into 0, ఇది జీ ఆఫ్ ఎక్స్, దీని యొక్క రెసిప్రోకల్ అయితే కనుక ఈ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇంకా ఏం డిస్కస్ చేసాం, ఆల్రెడీ ప్రీవియస్ చెప్పిన 2 సమ్స్ కూడా డిస్కస్ చేసాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై, లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై 1 + sin x, 1 + sin x హోల్ పవర్ cosecant x ఏమవుతుంది? ఎక్స్ పైకి టెండ్ అవుతుంటే sin x దేనికి టెండ్ అవుద్ది, 0. పైన ఉన్నదేంటి, దీని యొక్క రెసిప్రోకలే కదా, కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఎలా రాయొచ్చు, ఈ ఎంచేత 1 + sin x హోల్ పవర్ 1/sin x. ఇప్పుడు దీన్ని ఎక్స్ టెన్స్ టు పై అన్నాడు. ఎక్స్ టెన్స్ టు పై అయితే sin x దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. కాబట్టి sin x → 0 అని రాసేయచ్చు కదా. sin x → 0 అని రాసుకుని దాన్ని yతో రీప్లేస్ చేస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా అయిపోతుంది, ఫార్ములాని బట్టి. నెక్స్ట్ limit x tends to 2, example 2. Limit x tends to 2, x square minus 3, x square minus 3 whole power 1/x square minus 4. ఏముంది ఇక్కడ ఏముందంటే ఎక్స్ 2కి టెండ్ అవుతున్నప్పుడు x square minus 3 దేనికి టెండ్ అవుతుంది, 1కి టెండ్ అవుతుంది. ఇది దేనికి టెండ్ అవుతుంది, 1/x square minus 4. ఇది 0కి టెండ్ అవుతుందంటే టోటల్గా ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, అంటే 1/∞ ఫామ్ వచ్చేసింది. మనకు తెలిసిన ఫస్ట్ బేసిక్ ఫార్ములాని బట్టి రాయాలనుకోండి, లిమిట్ x టెండ్ టు 2, దీని 1ని ఏం చేస్తానంటే 1 + x square minus 4 కింద రాయొచ్చు దీన్ని. ఎంచేత ఇది మొత్తం 3కి ఈక్వల్ అవుతుంది. పైన ఉన్న దీని యొక్క రెసిప్రోకల్ x square minus 4. అర్థమైంది కదా. ఎక్స్ 2కి టెండ్ అవుతున్నప్పుడు ఇది 1 + x, అంటే ఇది 0కి టెండ్ అవుద్ది. ఎక్స్ 2కి టెండ్ అవుతుంటే x square దేనికి టెండ్ అవుద్ది, 4కి టెండ్ అవుద్ది. అంటే x square minus 4 దేనికి టెండ్ అవుద్ది, 0కి టెండ్ అవుద్ది. x square minus 4 10 to 0 అని రాసి మీరు దీన్ని సింప్లిఫై చేయొచ్చు, అంతే కదా. దీని వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, డైరెక్ట్గా x square minus 4 ఈకి టెండ్ అవుతుంది. కాబట్టి లిమిట్ x square minus 4 కొద్దిసేపు నేను ఏమనుకుంటానంటే x square minus 4 = t అనుకోండి. అప్పుడు లిమిట్ t tends to 0 అవుతుంది. లిమిట్ t tends to 0 ఇక్కడ ఏముంది, ఇది 1 + x square minus 4. x square minus 4 అనేదాన్ని t అనుకున్నాను నేను, ఇది 1/t. డైరెక్ట్గా దీని ఆన్సర్ ఎంత, g. 1 power infinity = g. నెక్స్ట్